తెలియా సరికొత్త రిక్షా, చూపులు టైర్లు కొత్తవి, పార్ట్స్ అన్ని నిఖిల్ పార్ట్స్. ఒక్కసారి పైకి చెబితే 2 మైళ్ళైనా కనీసం పెడుతున్నాయ్యా. రోల్స్ రాయ్స్ తలకనుకో అలాగా ఒక్కసారి ఎక్కితే గల 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 మరి రావలసిందే. ఏంటి పళ్ళు? అదో చిన్నబాల, అసలు విషయం ఏంటంటే ఈ రిక్షా ముట్టుకుంటే 16 పళ్ళు రావుతా అని చెప్తున్నాను. పదనది. అదేమిటయ్యా పెద్ద మనిషి నా పొరవలు తీసావు, ఏదో నీ ఊరిని తీసుకురమని కదా తీసుకొచ్చాను నేను. ఈ తిమ్మయ్య ఆ రిక్షా మారోడికి ఇచ్చేది మనకే సరిని పగా 2 రూపాయలు రాత్రి రూపాయలు కావాలంటే 10 రోజులు డబ్బా అడ్వాన్స్ ఇవ్వయా. ఇదిగో అక్కర్లేదు, అన్నయ్య రిక్షా అద్దెకిచ్చేది కాదు. నువ్వు వెళ్తావా? మీ అన్న హాస్పిటల్ పడినాడు, ఇంటికి వచ్చి ఎలా గడుస్తున్నాయా? అదే గడుస్తున్నావా? దానికి మీ సహాయం అక్కర్లేదు, దయచేసి వెళ్ళండి. పదవా. ఇదిగో బావా, ఒకవేళ మనసు మారితే మాత్రం ఉత్తరం రాయి. అడ్రస్ తెలుసుగా, కేరా పోలీస్ స్టేషన్. నమస్కారం, వస్తాం. అదేంటి మోహన్, రిక్షాను ఎవరికైనా అద్దెకిమ్మని మానేస్తూ నేనే చెప్పాను, పంపించేసావే. అన్నయ్య రిక్షా ఎవరు లాగడానికి వీలేదు కదా. బాగుంది నాయన, బాగుంది. రిక్షాను అలా ఊరికే పడేసి ఉంచే కంటే ఎవరికైనా అద్దెకిస్తే తప్పే ఉంది. ఈ అన్నయ్య పళ్ళకి రోజుకు 2 రూపాయలు అవుతున్నాయి. పైగా ఇంటి ఖర్చులు కూడా సర్దుకోవాలి. మరేం భయలేదు వదినా, నేను ఇంకా బతికే ఉన్నాను. అలా అని నీ చదువు మానుకుని సంపాదనలోకి దిగుతావా? చదువుకుంటూనే సంపాదిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వదినా. ఉంటే ఉండవచ్చు గాని నేను బ్రతికుండగా నేను ఏ పని చెయ్యనివ్వను. నీ చదువు చెడిందంటే మీ అన్నయ్య గుండె పగిలిపోతుందో తెలుసా? రిక్షా అద్దెకిచ్చినంత మాత్రం ఇంటి ఖర్చు అంతా గడిచిపోతుంది వదినా. గడవకపోతే 1 2 నెలల్లో నేను ఎవరింట్లోనైనా నౌకరీ చేస్తాను. వదినా, మీరందరూ నీచ పనులు చేసి నాకు ఈ పారుదలు చెప్పించకపోతాను. నేను మాత్రం మనిషిని కానా? కాయ కష్టం చేసి డబ్బు సంపాదించలేనా? మోహన్, వదినా, ఈ విషయంలో మాత్రం నాకు నువ్వేం చెప్పొద్దు. అన్నయ్య రిక్షా ఇంకొకటికి అద్దెకి ఇవ్వను. 1-2 రోజుల్లో నేనే ఏదైనా పనిచేసి డబ్బు సంపాదిస్తాను. అందాక నా కోసం దాచిన డబ్బు ఉంది కదా, అది తీసి ఖర్చు పెట్టు. నీ ఫీజు కోసం దాచిన డబ్బా? వద్దు బాబు వద్దు, ఆయన ఒట్టు కూడా పెట్టుకున్నాను. నేను ఆ డబ్బు ముట్టుకో. ఒట్టు లేదు, గిట్టు లేదు, అంతా మొండి పట్టు. అరే సైకిల్ అద్దెకపోతే ఎలాగయ్యా? నువ్వు వెళ్తావా? మీ అన్నయ్య చూస్తే ఆసుపత్రిలో ఉన్నట్టు ఇంటికి ఎలా గడుస్తుంది అనుకున్నావు? గడవకపోతే 1 2 నెలలు నేను ఎవరింట్లోనైనా నౌకరీ చేస్తాను. వదినా, మీరందరూ ఈ నీచ పనులు చేసి నాకు ఈ పాడు చెప్పులు చెప్పించకపోతే నేను మాత్రం మనిషిది కానా? కష్టపడి సంపాదించాలేనా? మిస్టర్ సుబ్రహ్మణ్యం సార్, ఈ మధ్య నగర దుకాణంలో జరిగిన దొంగతనం తాలూకు రికార్డు అంతా అయితేనా? ఎస్ సార్, ఆ కేసు స్వయంగా ఇన్స్పెక్టర్ కుమార్ చూస్తున్నారండి. అతని డైరీ రిపోర్ట్ ఇక్కడ ఇదిగోనండి. రిక్షా సలాం సార్. ఎక్కడికి పోనుంటారు సార్? అలా కొనురా. ఓహో, అయ్యగారు మంచి మూడ్లో. సార్ 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 సార్, నా కూలి పెన్షన్ సార్. ఏమిటి కూలా? రాస్కెల్, మీ ఇంగ్లీష్ కోపాన్ని చాలా సంతోషించాం కానీ చేయించండి. చదువు సంచయ లేని వాళ్ళని చలాయించినట్టు కాదు. ఏమిటి ఘర్షణ? చూడండి సార్, రిక్షా మీద ఇచ్చి కూలి ఇవ్వమంటే కొట్టబోతున్నారు సార్. ఏం కుమార్, నిజమేనా? ఈ రిక్షా వద్ద మాకు నమ్మకండి డాడీ. కుమార్, జాగ్రత్తగా మాట్లాడు. పోలీస్ హోదాలో ఉన్నంత మాత్రాన పేదవాళ్ళని నీచంగా చూడు. గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం నేర్చుకో. ఎంత వాళ్ళైనా తమది అయ్యే సార్. ఎక్కడి నుంచి వస్తున్నావు? లక్కీ స్టార్ కార్నివాల్ నుంచి అండి. ఓహో, సరే, 2 రూపాయలు ఇచ్చి పంపించు. థ్యాంక్స్ సార్. గెట్ అవుట్. కుమార్, ఆ నగల దుకాణం చోరీ కేసు నువ్వే చూస్తున్నావు కదా? అవును. ఇంతవరకు ఎవరూ అరెస్ట్ కాలేదు. లేదు. నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఆ రిక్షావాలా చెప్పాడుగా, లక్కీ స్టార్ కార్నివాల్ నుంచి.
అలాగా నీకు ఆ జయశ్రీకి ఏనాడు నుంచి పరిచయం? ఆ దొంగతనం జరిగిన రోజు నుంచి. అంతే. ఆ రాత్రి జయశ్రీని నువ్వు వెంబడించావు కదా, ఆమె అన్నమాట ఏంటి? ఆ రాత్రి అనుమానించిన వాళ్ళందరినీ వెంబడించాను. అయితే అదంతా డైలీ రిపోర్ట్లు ఎందుకు రాయలేదు? లేదు, నేను వెంబడించిన వాళ్ళెవరూ అనుమానించవలసిన వాళ్ళలాగా కనిపించలేదు కనుక. ఆహా, అయితే ఈ కేసు విషయంలో నువ్వు ఇంతవరకు ఆచూకీ తీయలేదన్నమాట. నాకు ఎత్తిమించం లేకుండా ప్రయత్నిస్తున్నాను డాడీ. ఇంకా నువ్వేమీ ప్రయత్నించిన అవసరం లేదు. ఈ కేసు నేనే స్వయంగా చూడదలుచు. డాడీ, ఇన్స్పెక్టర్, ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. వదిన, ఇవిగో వదిన. అన్నయ్యకి పళ్ళు, ఇవాళ వంట కాయగూరలు, ఇదిగో రూపాయి నా స్కూల్ ఫీజుకి దాచు. ఇంకెక్కడ స్కూల్ ఫీజు మోహన్ పోయింది. మన కొంప కూలిపోవద్దు. అదేంటి అలా అంటున్నా? అన్నీ కోసం ఉన్నాడా? మరి ఆయన నీ ఫీజు కోసం రాత్రి ప్రజలు కష్టపడి చెవటోడ్చి కూడబెట్టిన డబ్బంతా దొంగలెవరూ దోచిపోయారు. ఇంకా నీ ఫీజు ఎలా కట్టడం? అన్ని రూపాయలు ఎక్కడి నుంచి పోయడం? ఇంకా ఆయన ముఖం నేను ఎలా చూడను? ఏమి సమాధానం చెప్పను? డాక్టర్ బాబు, నేను ఇంటికి వెళ్ళటానికి ఇంకెన్నాళ్ళకి వీలు పడుతుంది? 10-15 రోజుల దాకా నేను డిశ్చార్జ్ చేయడానికి వీల్లేదు. అయితే అంతకాలం మా సంసారం ఎలా గడుస్తుంది బాబు? మా తమ్ముడు చదువు సాగుతుంది. డాక్టర్ బాబు, మీకు దండం పెడతాను, త్వరగా నయమయ్యే మార్గం చూడండి బాబు. అలా కంగారు పడతావేమయ్యా? ఇది తుపాకీ దెబ్బ, గాయం మాండడానికి ఇంకా కొంతకాలం పడుతుంది. ఇంతకు నువ్వేం పని చేస్తుంటావు? నేను సైకిల్ రిక్షా తొక్కుతూ ఉంటాను బాబు. 2 నెలల వరకు నువ్వు పని చేయడానికి వీల్లేదు తెలుసా? నీ వాటికి వెళ్ళి పడుకో. అదేంటి మోహన్, పట్టపగలే రిక్షా తీసుకెళ్తావా? ఒక్క రాత్రిలో అయితే బాడుగులు సరిగా దొరకలేదు కదా. నీ కాలేజీ స్నేహితులు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు నాయన? ఏమనుకుంటారు? రిక్షాలు అవుతున్నారు అనుకుంటారు. నీకు సిగ్గయ్యదు? పోయిన డబ్బు 4 నెలల్లో పోగు చేసి ఫీజు కట్టకపోతే ఇంకా సిగ్గుపడాల్సి వస్తుంది కదా. మరి అంత డబ్బు ఎలా సంపాదిస్తానో నువ్వే చూస్తావుగా. సరే, ఎండలు ఎక్కువ తీసుకురక్క, త్వరగా ఇంటికి రా. అలాగే వదినా. ఏమండి, ఈ పుస్తకాలు అమ్మదలుచుకుని కొంటారా? ఎంత ఉన్నాయా? మీ ఇష్టం, మీరే చెప్పండి. కాలేజ్ టెక్స్ట్ బుక్స్ తీసుకో, 10 రూపాయలు అంతేనా? సెకండ్ హ్యాండ్ బుక్స్ అయ్యా? సరే. మోహన్ పుస్తకాలు అమ్ముకుంటున్నాడా? అవి ఎంతకి ఇస్తారు? 25 రూపాయలు అవుతాయా ఈ కాలేజ్ బుక్స్? సరే, లేవండి. ఈ రిక్షా కూర్చోండి. పదండి. ఎక్కడికి వెళ్ళాలండి? ముందు ఇక్కడ నుండి కలవండి, తర్వాత చెప్తాను. మోహన్, పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి కదా, బాగా చదువుతున్నారా? మీకు క్లాస్ వస్తున్నాను మేమంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం తెలుసా? అలాగా, థ్యాంక్స్. ఎంత తెలుగు క్లాసులు ఉన్నా టెక్స్ట్ బుక్స్ లేకుండా చదవడం కష్టం కాదు. కానీ పుస్తకాలు అమ్మడం అంటే నాకు ఆనందం అనుకున్నావు. సరే మోహన్. బాడుగేంట? నీ దయ, కమిషనర్ గారు అమ్మాయి గారు మిమ్మల్ని నోరు చేయబడతాం. అయితే నోరు మూసుకుని ఇవి తీసుకుని వింటండి. థ్యాంక్స్. మళ్ళీ ఎగ్జామ్స్ మరి ఏంటండి?